వెల్కమ్ బ్యాక్ టు ద బీసీ. మరో కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చేసాడు మేము అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు 2024 యమహా వాళ్ళు న్యూ ఎడిషన్ అయితే లాంచ్ చేశారనమాట. యమహా FZ-S 154V వర్షన్ అనమాట. టోటల్గా మీకు చూసుకుంటే వెహికల్ అండ్ ప్రీవియస్ వర్కర్కి మీకు ప్రీవియస్ వర్షన్కి ఇప్పటికీ కూడా కంప్లీట్ చేంజెస్ అయితే తీసుకొచ్చారు మనకి వెహికల్లో చూస్తే. అండ్ స్టార్టింగ్ మనకి హెడ్లైట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అండ్ కన్సోల్లో కూడా అండ్ మనకి కన్సోల్లో కూడా మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి 150 సెగ్మెంట్లో వచ్చేటప్పటికి ట్రాక్షన్ కంట్రోల్ లేదు వెహికల్ కూడా. అండ్ ఫస్ట్ టైం మనకి యమహా FZ-Sలో వచ్చేటప్పటికి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి వాళ్ళ రివ్యూ చేయడానికి ఈ వెహికల్ స్పాన్సర్ చేసింది అయితే దొండపట్టి యమహా షోరూమ్ వాళ్ళు అనమాట. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్గా మీకు షోరూమ్ డీటెయిల్స్ అన్నది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు కంటిన్యూ అవ్వచ్చు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సార్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ప్రతి వీడియోలోని ఎందుకు ప్లీజ్ అని సబ్స్క్రైబ్ అడుగుతామంటే మనకి ఏదైతే ప్రతి వీకెండ్లో మనకి వీడియో అప్లోడ్ చేయాలంటే ప్రతిసారి మేము చిన్న ఎఫెక్ట్ అయితే పెట్టాలి కదా ఫ్రెండ్స్. అండ్ మనకు ఎలాగానే మన షోరూంలో కూడా మనకి రీచ్ ఉంటేనే మినిమం వెహికల్స్ మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ మీ సపోర్ట్ ఉండడం వల్ల చాలా వరకు మేమైతే రీచ్ వచ్చాం. అండ్ చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని అయితే ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మనకి ఏదైతే యూట్యూబ్లో సపోర్ట్ చేస్తారో ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ సపోర్ట్ ఏం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రీసెంట్గా స్టార్ట్ చేస్తాం. అండ్ దాంట్లో కూడా మీకు వెహికల్ అప్డేట్స్ అన్నది కూడా అండ్ బ్యాక్ టు బ్యాక్ అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఏదైతే యూట్యూబ్ షార్ట్స్లో వస్తుంటాయో మీకు సేమ్ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో కూడా వస్తాయి. అండ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికి 2024 న్యూ వర్షన్కి చాలా వరకు చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఎస్పెషల్గా చెప్పాలంటే డూమ్లో అయితే చాలా మనకి చేంజెస్ అయితే తీసుకొచ్చారు అనమాట. టోటల్గా మనకి ప్రీవియస్ వర్షన్లో చూసుకుంటే మనకి హెలోజన్ లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. హెలోజన్ బల్బ్స్ని అయితే మనకి టోటల్గా దీంట్లో వచ్చేటప్పుడు మనకి LED లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి హెడ్లైట్ నుంచి చూసుకుంటే కూడా ప్రీవియస్ వర్షన్లో మనకి హెడ్లైట్ కొంచెం చూస్తే పెద్దగా అనిపిస్తుంది. మనకి దీంట్లో ఓవెల్ షేప్లో తీసుకొచ్చారు మనకి చూసుకుంటే. అండ్ చాలా క్యూట్గా ఉంది చూడడానికి కూడా మనకి దీంట్లో. అండ్ మనకి హెడ్లైట్ పైన చూసుకుంటే మనకి యమహా ఒక లోగోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ట్యాంక్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి టోటల్గా మనకి ఇది వచ్చేటప్పటికి ఐరన్ ట్యాంక్ని అయితే ఫైబర్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మన దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ FZ-S అనేది కూడా మనకి ఒక 3D ఒక లోగోలో అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే వర్షన్ 4.0 అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ ట్యాంక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ మనకి క్రోమ్ ఫినిషింగ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్యాంక్ దగ్గర చూస్తే ఒక ఎయిర్ పాస్ అవ్వడానికి అయితే మనకి ఇంజిన్ దగ్గరికి ఏదైతే ఎయిర్ పాస్ అవ్వడానికి మనకి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే చూస్తే టోటల్గా మనకైతే ఇక్కడ గార్డెన్ కూడా మనకి ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంజిన్ గార్డెన్ చూసుకున్నా కూడా. అండ్ ఎస్పెషల్లీ మనకి సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా మనకి యమహాలో వచ్చేటప్పుడు టోటల్గా అన్నీ కూడా స్పోర్ట్స్ డిజైన్లో ఉంటాయి కాబట్టి దీంట్లో చూస్తే మనకి సింగిల్ సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కుషనింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ని అయితే యూస్ చేశారు. అండ్ కుషన్ చూస్తే అండ్ మనం బ్యాక్ సైడ్ ఏదైతే టెయిల్ ల్యాంప్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి దీంట్లో చూసుకుంటే కూడా షార్ట్ టైల్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే విత్ LED లైట్ ఫినిషింగ్ అయితే వచ్చాయి. హెలోజన్ బల్బ్స్ని అయితే మనకి ఇవ్వలేదు కాబట్టి ప్రీవియస్ వర్షన్లో మనకు అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా LED లైట్స్నే ప్రొవైడ్ చేశారు మీరు చూసుకుంటే కూడా. అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అనేది ఒక లోపు చూద్దాం. అండ్ చాలా మనకి నీట్గా ఇచ్చారు మనకి ఫినిషింగ్ అని చూసుకుంటే LED లైట్ ఫినిషింగ్ అని ఆ టైల్ ల్యాంప్ చూసుకుంటే. అండ్ అలాగే మనకి కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చినా కూడా టోటల్గా చేంజెస్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ LED లైట్ ఫినిషింగ్ అని ఒక బ్లింక్ అయితే అవుతుంది మనం ఆన్ చేయగానే కూడా. అండ్ వన్ స్వైప్ అప్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో చూస్తే ప్రీవియస్ వర్షన్కి కూడా దీంట్లో ఎస్పెషల్లీగా ట్రాక్షన్ కంట్రోల్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. 150 సెగ్మెంట్లో మనకి ఏ వెహికల్లో కూడా ట్రాక్షన్ కంట్రోల్ లేదు. అండ్ ఫస్ట్ టైం మనకి యమహాలో వచ్చేటప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మనం వెహికల్ యొక్క మెయిన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 150cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు 13 లీటర్స్ని అయితే ఇచ్చారనమాట. అండ్ మైలేజ్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు మనకి డే టు డే లైఫ్లో 50 నుంచి 55 కిలోమీటర్స్ వరకు మనకి మైలేజ్ వస్తుంది అనమాట. అండ్ సిట్టింగ్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు చాలా మనకి ఎందుకంటే రేసింగ్ వెహికల్ కాకుండా మనకి ఒక ఫ్యామిలీ వెహికల్ లుక్లో వస్తుంది మనకి FZ-S అనేది వచ్చేటప్పటికి. అండ్ సీట్ హైట్ వచ్చేటప్పుడు మనకి 790 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ సిట్టింగ్ ఒక కంఫర్టబుల్ కూడా చాలా బాగుంది. మనకి పిలియన్ సీట్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూర్చున్నా కూడా అండ్ గ్రాబ్ వీల్ వల్ల మనకి వాళ్ళు పట్టుకోవడం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి 165 mm అయితే ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి. అండ్ వెయిట్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 780 kgs అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి లైట్ వెయిట్గా ఉన్నది వెహికల్ వెయిట్ చూసుకున్నా కూడా. అండ్ మనకి కంఫర్టబుల్గా రైడింగ్ యొక్క పొజిషన్ చూసుకున్నా కూడా మీకు స్ట్రీట్ మనకి హ్యాండిల్ బార్ కూడా మనకి సిట్టింగ్ పెయిన్ వస్తుంది. మనకి ఏదైతే లెగ్స్ మనకి ఏదైతే హ్యాండ్ పెయిన్స్ కానీ ఏమీ రాకుండా ఉంటుంది. కంఫర్టబుల్గా ఉంటుంది రైడింగ్ యొక్క పొజిషన్ చూసుకున్నా కూడా.
లోకి వచ్చేటప్పటికి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 4-stroke 2-valve ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే 12.4 bhp వస్తుంది. అండ్ మాక్సిమం టాక్ చూసుకుంటే 13.3 Nm అయితే ఆఫర్ చేస్తున్నాం. అండ్ మనకు మాక్సిమం పవర్ యొక్క ఆర్పిఎం చూసుకుంటే కూడా 7250 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మాక్సిమం టార్క్ యొక్క ఆర్పిఎం చూసుకుంటే కూడా 5500 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ మనకి ఇంజిన్ మైలేజ్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చాలా మనకి సిటీ డ్రైవ్స్లో అయితే డే టు డే లైఫ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మాక్సిమం మీకు వస్తే మీకు 50 నుంచి 55 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది మనకి డే టు డే లైఫ్లోకి వచ్చేటప్పుడు. అండ్ మనకి ట్యాంక్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 13 లీటర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకి డే టు డే లైఫ్లో మనకి ఏదైతే మైలేజ్ విషయం చెప్పుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు 13 లీటర్స్ అనేది కూడా పర్లేదు. రూమ్లో అయితే చేంజెస్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో చూసుకుంటే ఎస్పెషల్గా మనకి ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ప్రీవియస్ వర్షన్లో మనకి హెలోజన్ బల్బ్స్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి ఇది ఎల్ఈడి లైట్స్తో మనకి ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఫినిషింగ్ కూడా మనకి ప్రీవియస్ మోడల్లో మనకి హెడ్లైట్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో చూస్తే మనకి చాలా నీట్గా ఉంది. మనకి ఒక చీత ఒక ఫినిషింగ్లో ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా అబ్జెక్ట్ ఒక మనకి ఏదైతే డిజైన్ ఏదైతే ఉంటుందో మనకి ఒకసారి చీత ఒక డిజైన్లో ఉంటుంది మనకి చూసుకుంటే కూడా. అండ్ మనం సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పటికి టోటల్గా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. డ్యూయల్ డిస్క్ వస్తుంది. అండ్ మన ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి మీకు 282 mm డిస్క్ అయితే వస్తుంది అనమాట. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ ఎంఆర్ఎఫ్ టైర్ని అయితే ఎంఆర్ఎఫ్ టైర్స్ని అయితే యూస్ చేస్తున్నారు మీకు దీంట్లో చూస్తే. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 100/80 వస్తుంది. అండ్ మనం బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే సస్పెన్షన్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 7-step అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 220 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 140/60 టైర్ అయితే వస్తుంది అనమాట. కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు టోటల్గా మనకి డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే మనకి కలరింగ్ అయితే మనకు కనబడుతుంది అనమాట. ఎస్పెషల్లీ దీంట్లో చూసుకుంటే మనకి 150 సెగ్మెంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నది అదైతే బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు మనకి. అండ్ 2024 మనకి FZ-S ఒక 4B ఒక పొజిషన్ చూసుకుంటే కూడా మనకి అడ్వాన్స్డ్ ఫ్యూచర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు ట్రాక్షన్ కంట్రోల్ అన్నది కూడా. అండ్ మన స్పీడోమీటర్లో చూసుకుంటే కూడా మీకు ఇక్కడ టైమర్ ఇండికేషన్ ఉన్నది, అలాగే ఫ్యూర్ ఇండికేషన్ చూపిస్తుంది. మనకి ABS ఒక ఇండికేషన్ అండ్ సైడ్ లైట్ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే కూడా మనకి ఏదైతే మనకి ఫ్యూల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది టోటల్గా. అండ్ ఫ్రెండ్స్ అయితే మనకి దీంట్లో చూసుకుంటే మనకి కన్సోల్లో వచ్చేటప్పటికి మీకు ఏదైతే మనకి యమహా యాప్ అయితే ఉంటుందో మనకి వై యాప్ అని చెప్పేసి అది మనం కనెక్టివిటీ చేసుకోవడం వల్ల మనకి ఏదంటే మెసేజ్ ఇండికేషన్ అండ్ కాల్ ఇండికేషన్స్ అలాగే మెయిల్ ఇండికేషన్స్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. అలర్ట్స్ అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ అయితే వస్తుంది. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ చైన్ డ్రైవర్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఓపెన్ చైన్ డ్రైవర్ ఉండడం వల్ల ఎవ్రీ 500 kilometers మీకు ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల రైడింగ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఒక రైడింగ్ ఒక విషయం దగ్గరికి వస్తే మాత్రం ఎస్పెషల్గా మీకు చెప్పాల్సింది ఏదంటే రైడింగ్ ఒక పొజిషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే రైడింగ్ ఒక పొజిషన్ చూసుకుంటే కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఏదైతే మనకి హ్యాండ్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ రాకుండా ఉంటుంది. ఎస్పెషల్గా మనకు యమహా వెహికల్స్లో వచ్చేటప్పుడు టోటల్గా మనకి ఒక స్పోర్టీ డిజైన్లో ఉంటాయి వెహికల్స్ వచ్చేటప్పుడు. కాకపోతే FZ-S న్యూ వర్షన్కి వచ్చేటప్పుడు కూడా కంప్లీట్ మీకు ఒక ఫ్యామిలీ వెహికల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు పిలియన్ సీట్ ఏదైతే ఉన్నదో కూడా వాళ్ళు కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి ఏదైతే 790 mm సిట్టింగ్ పొజిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సిట్టింగ్ యొక్క కంఫర్టబుల్ కూడా చాలా బాగుంది. లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా మీకు ఏదైతే బ్యాక్ పెయిన్స్ కానీ అవేం రాకుండా ఉంటుంది. మనకి సిట్టింగ్ పొజిషన్ చూసుకుంటే ఎలా ఉంది. అండ్ నా హైట్ చూసుకుంటే మీకు 5.10 ఉంటానికి మీకు హైట్ ఉన్నాను కాబట్టి మీకు సిట్టింగ్ డ్రైవింగ్ పొజిషన్ అయితే ఇలా ఉన్నది. అండ్ ఫ్రెండ్స్ మనం ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ విందాం. ఎందుకంటే మనకి యమహాలో వచ్చేటప్పటికి రేసింగ్ యొక్క DNA ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ విందాం ఫ్రెండ్స్. అండ్ మీకోసం అనేది ఒకసారి ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ దగ్గరుండి మైక్తో ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ అయితే చాలా బాగుంది. చాలా బాగా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు వెహికల్లో వచ్చేటప్పుడు 7 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చాలా బాగున్నాయి కలర్స్ చూసుకుంటే కూడా. ఎస్పెషల్లీ నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. మనకు చూసుకుంటే కదా మెటల్ గ్రే అయితే మనకి ఇవాళ వెహికల్ రివ్యూ చేసింది. అండ్ వెహికల్ యొక్క లుక్ పొజిషన్ చూసుకున్నా కూడా మనకి ఓవరాల్గా వీడియో ఇది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా FZ-S 2024 4V వర్షన్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి ఏదైతే ఇన్స్టాగ్రామ్లో మీరు మనకి యూట్యూబ్లో ఏదైతే సపోర్ట్ ఇచ్చారో ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ సపోర్ట్ ఇస్తారనుకున్నాం. ఏదైతే వెహికల్ అప్డేట్స్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి,